హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎంజీ అఫీషియల్. ఈరోజు వీడియోలో మనం ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉన్నటువంటి జొన్న అన్నం తయారీ విధానం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. జొన్న అన్నం తయారు చేయడానికి ముందుగా మనం జొన్నలను అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి జొన్నల్ని రోట్లో వేసి దంచి పొట్టు లేకుండా ఈ విధంగా క్లీన్గా అయితే చేసుకోవాలి. ఇలా క్లీన్గా చేసుకున్నటువంటి జొన్నల్ని మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసినటువంటి జొన్నల్ని పిండి జల్లెడైతే పట్టుకోవాలి. ఇలా పిండి జల్లెడతో జల్లెడ పట్టడం వల్ల మనకి పిండి మరియు రవ్వ అనేది సపరేట్గా అవుతుంది. ఇలా పిండిని రవ్వని సపరేట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొలత కోసం ఒక గ్లాస్ని అయితే తీసుకోవాలి. గ్లాస్ అయినా తీసుకోవచ్చు, లేక కప్ అయినా తీసుకోవచ్చు. ఏదో ఒక దాన్ని అయితే మనం కొలత కోసం అయితే ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వనైతే అయితే తీసుకున్నాను. అందులోకి 4.5 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం 2 గ్లాసుల రవ్వని తీసుకున్నట్లయితే అందులోనికి 9 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రవ్వను మాత్రమే తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. పొంగు రాకుండా ఉండడానికి ఇందులోకి నెయ్యి లేక నూనెనైతే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద 8 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి. 8 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ని వెలిగించి సిమ్లో అయితే పెట్టుకోవాలి. రుచికి తగినట్టుగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కగా తీసి పెట్టుకున్నటువంటి పిండిని అయితే ఇందులోనికి వేసి బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం ఈ పిండి అంతా కూడా అందులోనికి కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఈ విధంగా మనం పిండిని అందులోనికి వేసి కలిపిన తర్వాత 5 మినిట్స్ అనేది సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత మనకు జొన్న అన్నం అనేది ఈ విధంగా తయారవుతుంది. అందులోనికి కాంబినేషన్గా కుండపప్పు మరియు నెయ్యి అనేది యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అధిక బరువు మరియు షుగర్తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని ప్రతిరోజు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.